నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.5 గంటల పాటు పవర్ ప్రెజెంటేషన్ ఇస్తూ అసలు ఆంధ్రప్రదేశ్లో మా హయాంలో స్కామ్కి స్కోపే లేదు అంటూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ పైన ఏదైతే సిట్ విచారణ చేపిస్తుందో ఈ సిట్ దర్యాప్తులో ఏకంగా 350 టెరాబైట్ల డేటా మిస్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంతకీ ఏ విధంగా చూడాలి ఈ పరిణామాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 2.5 గంటల పాటు ప్రెజెంటేషన్ ఇస్తూ ప్రతి బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉంది, ఇంకా స్కామ్ ఏ విధంగా సాధ్యమవుతుంది అంటూ లెక్కపత్రాలు ఏవో చూపిస్తున్నారు. సార్ ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏకంగా 350 టెరాబైట్ల డేటా మిస్ అయింది, నాశనం చేశారు. ఎన్నికల ముందు వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది, ఫోరెన్సిక్ రికవరీకి కూడా సాధ్యం కాదు అంటూ వీళ్ళు చెప్తున్నారు. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే అన్ని ఆధారాలు ధ్వంసం చేసినా ఇంకా ఆధారాలు ఎక్కడున్నాయనా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్, వెర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటాడు. ఇక్కడ నువ్వు ఎన్ని ఆధారాలు ధ్వంసం చేసినా ఒక నేరానికి నువ్వు పాల్పడితే అనేక ఆధారాలు ఉంటాయి. దొంగడు ఏమనుకుంటాడు, తనెవరూ చూడటం లేదనుకుంటాడు, కానీ అతనికి తెలియకుండానే అనేక ఆధారాలు అతను వదిలేసి వెళ్తాడు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ ఆధారాలు ఉన్నాయి ఈ స్కామ్లో అంటే క్యాషే ఒక ఆధారం. నువ్వు అసలు ఇవాళ 0.03% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే నువ్వు అలౌ చేసావు. మొత్తం 99.97% క్యాష్. ఇంకా అంతకన్నా ఆధారం ఏం కావాలి? నువ్వు వసూలు చేసిన డబ్బే ఇవాళ నిన్ను పట్టించింది. ఏది రోజుకు 2 కోట్ల చొప్పున ఇతను ముడుపులు వసూలు చేశాడని, ఫస్ట్ 12% అన్నాడని, తర్వాత 20%కి పెంచాడని ఎవరు చెప్తున్నారు? సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పాడు. మొత్తం డిస్టిలరీలందరినీ ఆ ప్రతినిధుల్ని నేనే పిలిపించాను, నేనే మీటింగ్ పలానా హైదరాబాద్ హోటల్లో పెట్టాం, ప్రతి నెల ఒక మీటింగ్ మాది జరిగేది. 3 నెలలు కాకుండానే 12% వసూలు చేయమని చెప్పిన పెద్ద మనిషే 20% వసూలు చేయమన్నాడు. అలా వసూలు చేసిన డబ్బే 3,500 కోట్లని ఎవరు చెప్తున్నారు? ఇవాళ వసూళ్ళ డాన్. అదేమంటే సజ్జల శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు అల్లుడు అంటాడు. ఇప్పుడు ఇవాళ విజయసాయిరెడ్డి చెప్పాడు, ఏది కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. అసలు కసిరెడ్డి రాజుని నీకు పరిచయం చేసిందే విజయసాయిరెడ్డి. అట్లాంటిది ఇవాళ కసిరెడ్డి రాజు విజయసాయిరెడ్డినే మించిపోయాడు. అంటే బట్టెబాజ్ అనేటట్టుగా ఎవరు కసిరెడ్డి రాజు తిట్టాడు ఎవరిని? విజయసాయిరెడ్డిని బట్టెబాజ్ అని. అంటే దొంగలు ఇవాళ ఆ దోపిడీ సొమ్ము వాటాల దగ్గర కొట్టుకున్నారు, వాళ్ళ దొంగతనం వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఇది ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి. కరెక్టే, అతను మీరు అన్నట్టుగా 375 కోట్ల పేజీల ఆధారాలని ధ్వంసం చేసిన మాట వాస్తవమే. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పెట్టినటువంటి సిస్టమ్ని ధ్వంసం చేశాడు. అంటే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ అది. అసలు ఏ డిస్టిలరీకి ఎంత ఆర్డర్ పెట్టాలో కూడా కంప్యూటర్ జనరేటెడ్ పేపర్ వస్తుంది, దాన్ని నాశనం చేసి మాన్యువల్ చేశాడు. అంటే లిక్కర్ పాలసీ చేంజింగ్ వెనుక ఒక పెద్ద కుట్ర జరిగింది. ఇదొక హవాలా, మనీ లాండరింగ్. ఇప్పుడు వెర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటే డబ్బులోనే స్కోప్ ఉంది, నెక్స్ట్ గోల్డ్లో స్కోప్ ఉంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని పట్టించింది ఆ రెండే. ఏది? అటు నోట్ల కట్టలు పట్టించాయి, నెక్స్ట్ ఈ బంగారం పట్టించింది. కిలోలు బంగారం కొన్నారు. ఎక్కడిది? ఒక్కొక్క కంపెనీ నుంచి నువ్వు 200 కోట్ల ముడుపులు బంగారం రూపంలో తీసుకున్నాడు అని ఆ బంగారపు రసీదులు పట్టించాయి. ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి మ్యాన్షన్ హౌస్ నీకు 200 కోట్ల బంగారం అతను తీసుకున్నాడని ఎవరు చెప్తున్నారు? వాళ్ళ ప్రతినిధులు వాళ్ళే చెప్తున్నారు. పలానా వాడు ఈ విధంగా 196 కోట్లు విలువైన గోల్డ్ నేను ముట్ట చెప్పాను అంటే ఒక కంపెనీ నుంచే నువ్వు మరి 200 కోట్ల బంగారం తీసుకున్నావంటే అసలు మిగతా 20 కంపెనీల దగ్గర
అంటే 4,000 కోట్లు విదేశాలకు మనీ లాండరింగ్ పోయిందని కృష్ణదేవరాయలు అంటాడు. కానీ 4,000 కోట్లు అసలు గోల్డే. అంటే అసలు ఇంకా ఎంత మొత్తం ఇక్కడ చేతులు మారింది. అసలు ఈ స్కామ్ యొక్క అవధి ఎంత, దీని లిమిట్ ఎంత? ఇది 3,000 కోట్ల స్కామ్ కాదు. ఇదేంటి దగ్గర దగ్గర 40,000 కోట్ల స్కామ్. వీళ్ళు అమ్మినటువంటి ఆ ₹1,00,000 మద్యంలో ఎలా చూసుకున్నా కానీ నీకు 50,000 కోట్లు వీళ్ళు తినేశారు. అంటే మద్యం ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, ఆయన బాటిల్స్ అన్నీ కూడా క్యూఆర్ కోడ్ చేయించాను కదా, నేను అమ్మింది కొన్నది మొత్తం ట్రేస్ చేసుకోవచ్చు, అంత గవర్నమెంటే చూసుకోవచ్చు అన్నాడు. అసలు నువ్వు అమ్మింది మద్యం అయితే, నువ్వు అమ్మింది ఏంటి? అది మద్యం కాదు. మద్యం అనేటటువంటి ఒక విషం అమ్మావు. నువ్వే తయారు చేసావు దాన్ని. డిస్టిలరీలన్నీ నువ్వే కబ్జా చేసావు, నువ్వే నాసిరకం మద్యం తయారు చేసావు, నువ్వే అమ్మిచ్చావు. అంటే ప్రభుత్వమే మద్యం అమ్మితే ఇందులో స్కామ్ ఎక్కడ అంటాడు. నువ్వు అమ్మింది మద్యం కాదు, నువ్వు అమ్మింది ఏంటి? చీప్ లిక్కర్ అన్నమాట. లిక్కర్ అనే ముసుగేసి నువ్వు నాసిరకంగా అమ్మావు. ఇప్పుడు నువ్వు సీసాల గురించి మాట్లాడతావేంటి? క్యూఆర్ కోడ్ ఇక్కడ ఇష్యూ, సీసాల ఇష్యూ కాదు, క్యూఆర్ కోడ్ ఇష్యూ కాదు. అందులో ఏంటి ఉన్నది? ఆ ద్రవం ఏంటి? దాన్ని తయారు చేసింది ఎవరు? బ్రాండెడ్ మద్యాన్నేమో ఆపేశావు, అది ఇంకో స్కామ్. ఏది? డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ఆపేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని దించి కమిషన్లు కొట్టాడు. అదొక 3,000 కోట్లు. మళ్ళీ దానిలో అతని ముడుపులు కర్ణాటక నుంచి తెప్పించారు, తెలంగాణ నుంచి తెప్పించారు, తమిళనాడు నుంచి తెప్పించారు. అక్రమ మద్యం అదంతా కూడా. అంటే ఇక్కడేమో నాసిరకం మద్యం, ఇది తాగలేరు. అందుకని ఆ పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించిన వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్లకి కొనుక్కుని వాళ్ళు తీసుకోవటం. అంటే ఇప్పుడు నువ్వు రేట్లు ఎక్కువ పెంచితే ఎవరన్నా కమిషన్ ఇస్తారా అంటాడు. ఇప్పుడు నేను రేట్లు పెంచాను, రేట్లు పెంచడం వల్ల మద్యం తాగడం తగ్గిస్తామని నేను పెంచాను, మరి రేట్లు పెంచాను కదా ఎవరన్నా కమిషన్ ఇస్తారా అంటే నువ్వే తగ్గించావుగా మళ్ళీ రేటు. నువ్వు పెంచావు రేట్లు, మళ్ళీ 4 రోజులు కాకుండానే ఆ రేట్లు తగ్గించావు. అసలు రేట్లు పెంచినా రేట్లు తగ్గించినా మనం మాట్లాడుతోంది ఏంటి? ఆ సీసాల్లో ఉన్న ద్రవం గురించి. ఇప్పుడు నువ్వు నీళ్లు పోసి అమ్మావు, ఇంకా నీకేం పడుద్ది? అంత లాభమే కదా. అవి వాటర్ రేట్ అన్నమాట. అంటే ఎంతగా ఇతను ఈ ఒక్క దోపిడీలో మద్యం కానిది మద్యం అని అమ్మాడు, మద్యం పేరు చెప్పి దోచేశాడు, అటు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు, ప్రజల జేబులు గుల్ల చేశాడు. అసలు ఎన్నిందాల దోపిడీ జరిగిందనేది వాళ్ళు అసలు అంతు పట్టట్లేదు. సిట్టుకు కూడా నేను ఆధారాలు నాశనం చేశానన్నావు, కానీ నీ తోడు దొంగలే నిన్ను పట్టించారు. నిన్ను పట్టించింది ఎవరు? విజయసాయిరెడ్డి నిన్ను పట్టించాడు, కసిరెడ్డి రాజు నిన్ను పట్టించాడు. అదేమంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీదే దుమ్మెత్తిపోస్తున్నాడు. విజయసాయిరెడ్డి ఇంకా 3 ఏళ్ళు పదవి ఉన్నా కూడా ఆ పదవిని చంద్రబాబుకి అమ్మేశాడంటావు. నిన్నగాక మొన్న నువ్వు ఇదే విజయసాయిరెడ్డి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పరిచయం చేస్తూ ఏమని చెప్పావు? బహిరంగంగా ప్రజలందరి సమక్షంలో మంచోడు, సౌమ్యుడు, నాకెంతో ఆప్తుడు, అసలు ఇంకా ఆయనే నేనే ఆయననే అన్నావే. మరి ఎంతలోకి అతను చంద్రబాబు మనిషి అయిపోయాడా? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి చంద్రబాబుని ఎన్ని తిట్లు తిట్టాడు. ఇప్పుడు ఇలాంటి విజయసాయిరెడ్డి చంద్రబాబు మనిషి అంటే జనం ఎలా నమ్ముతారు? కసిరెడ్డి రాజు టీడీపీ నాయకుడు వ్యాపార భాగస్వామి అంటాడు, కేసినేని చిన్ని భాగస్వామి అంటాడు. మరి అటువంటి వాడికి నువ్వు ఎలా ఐటీ అడ్వైజర్ పోస్ట్ ఇచ్చావు? ఇప్పుడు ఇవాళ అతను మండిపడుతున్నాడు. నేను ఇంత కష్టపడి, నేను ఇంత నెట్వర్క్ నేను నిర్మించి, అందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేసి ఊడ్చి నీకు దోచి పెడితే నన్ను టీడీపీకి అంటగడతావా?
ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం, విజయసాయిరెడ్డికి విరక్తి పుట్టింది జగన్ మీద, మనసు ఇరిగిపోయింది అనుకున్నాం. ఇప్పుడు ఆ మనసు ఇరిగిపోయిన జాబితాలో ఇంకొకటి చేరాడు. ఎవరు? కసిరెడ్డి రాజు అన్నమాట. ఇప్పుడు కసిరెడ్డి రాజు నిన్నే ఈడీ పిలిచింది. మరి ఈడీకి ఇంకెన్ని ఆధారాలు ఇస్తాడు? మొత్తం ఏ దేశానికి ఎంత మనీ లాండరింగ్ చేశాము, 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అన్నాడు కదా కృష్ణదేవరాయలు. అతను బట్టి రావాలి ఇప్పుడు. ఎవరిని? ఆ సునీల్ రెడ్డి. అతను ఒక్కడే 2,000 కోట్లు దుబాయ్ తీసుకెళ్ళాడు అన్నారు. అది నిజమేనా? ఇప్పుడు రేపో మాపో సునీల్ రెడ్డి అరెస్ట్ తప్పదు. అసలు సునీల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడా? పరారయ్యా. ఇవాళ అతని కోసం లుకౌట్ జారీ చేయాలా? సునీల్ రెడ్డి కోసం. ఇందులో కూడా అనిల్ రెడ్డి హస్తం ఉందన్నారు. వైఎస్ అనిల్ రెడ్డి, అతను కింగ్ పిన్, వీళ్ళందరూ వసూలు చేసి అతనికే ఇచ్చారని. అటు శాండ్ మాఫియాలో అనిల్ రెడ్డే వసూలు, ఇక్కడ లిక్కర్ మాఫియాలో అనిల్ రెడ్డే వసూలు రాజా. అనిల్ రెడ్డి అరెస్ట్ తప్పదా మరి? అంటే ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నావు నువ్వు. ఇప్పుడు మిథున్ రెడ్డి మరి ఒక 2 వారాలు ఉపశమనం కోర్టు ఇచ్చింది. 2 వారాల లోపు నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి అన్ని వాస్తవాలు చెప్పు. నిన్ను అరెస్ట్ చేయాలా వద్దా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నువ్వు చెప్పే సమాచారాన్ని బట్టి అని సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు రేపో మాపో మిథున్ రెడ్డిని పిలుస్తారు. కరెక్ట్గా మరి 14 రోజులు గడువు ఇచ్చింది కదా, 13వ రోజు పిలుస్తారా? ఎందుకంటే 3 రోజులు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు వీళ్ళ ముగ్గురికి, ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకి 2 రోజులు విచారించారు, 3వ రోజు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇతను కూడా 13వ రోజు పిలిచి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా? అంటే ఇవాళ మిథున్ రెడ్డి మరి అతను కూడా చంద్రబాబు అమ్ముడు పోయాడు అంటాడా? రేపు పొద్దున అన్నా అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక భయం వచ్చేసింది. అతను ఆ భయంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అతనికే అర్థం కాని పరిస్థితుల్లో ఇండియా టుడేకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడంట. సేమ్ మొన్న ప్రెస్ మీట్లో ఏ క్యాసెట్ అయితే వేసాడో అదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు ఇప్పుడు ఈ చెప్పినయే మళ్ళా చెప్పాడనమాట. వేర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటాడు. మనం చెప్తున్నాం కదా, ఏంటి స్కోప్ కాదు, సినిమా స్కోప్. ఇవాళ ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్లో నీకు సినిమా స్కోప్ సినిమా చూపిస్తుంది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నీకు బెసకలేడు. అతన్ని అన్ని వైపులా దిగ్బంధనం చేశారు. అష్ట దిగ్బంధనంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొత్తం మరి ఇరుక్కుపోయాడు. ఆధారాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎంతెంత క్యాష్ ఎవరెవరి దగ్గర వసూలు చేశారు, ఎంతెంత బంగారం ఎవరెవరి దగ్గర వసూలు చేశారు, ఆ కొన్న బంగారం ఏం చేశారు, రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టుబడులు పెట్టారు. 1000 కోట్లు బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టారంట, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టారు, హాస్పిటల్స్లో వీళ్ళ వాటాలు, అరెట్టో హాస్పిటల్స్ డైరెక్టర్ కసిరెడ్డి రాజు భార్య, సినిమాల్లో ఎంత పెట్టుబడులు పెట్టారు. కసిరెడ్డి రాజే ఏదో సినిమా తీశాడు స్పై, అంటే ఒక 5-6 సినిమాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చారని. అంటే మొత్తం ఈ డబ్బంతా కూడా అనేక రూపాల్లో అనేక రంగాల్లో డంప్ చేశారు. ఇప్పుడు ఆ మొత్తం ఇవాళ వాళ్ళే పట్టిస్తున్నారు. ఈ మొత్తం డబ్బు రికవరీ చేయటమే కాదు, వీళ్ళని కఠినంగా శిక్షించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.